ఈ పుస్తకం నేను బైబిల్ ఆధారంగా రాశానని చెప్తున్నాను. ఇప్పుడు ఇది తప్పో ఒప్పో పరిశీలించడానికి బైబిల్ పక్కన పెట్టుకొని ప్రతి విషయం కూడా బైబిల్లో ఉందా లేదా, ఈ విషయానికి అర్థం వస్తుందా రాదా అని బైబిల్ని పక్కన పెట్టుకొని సరి చూసుకుంటే సరిపోయింది. అంతే తప్ప ఈ పుస్తకంలో నేను తప్పు రాశానా ఉప్పు రాశానా అని పరిశీలించడానికి శివపురాణమో విష్ణు పురాణమో తీసుకురావాల్సిన అవసరం ఉండదు కదా. ఈ వీపీ రెడ్డిలాగే ఇంకొంతమంది క్రైస్తవ ప్రచారకులు కూడా ఇదే విషయాన్ని అడగడం జరిగింది. మీ పుస్తకాలు తీసుకురండి, నువ్వు నమ్మే విశ్వాసం ఏందో చెప్పు, ఈ రెండింటిని కలిపి మాట్లాడదాం, కలగా పులకం చేసేద్దాం, తిరగలో చేసేద్దాం అన్నారు. నేను ఒకటే విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు హిందువులు ఎవరు క్రైస్తవుల దగ్గరకు వచ్చి మా విశ్వాసంలోకి రండి, మీరు నమ్మే దేవుడు అబద్ధం, మా దేవుడే నిజదేవుడు అని మీ దగ్గరికి వచ్చి ఏ హిందువు అయినా ప్రచారం చేస్తున్నాడా? చేయట్లేదు. మీ